రాజమండ్రి పుష్కరాల రేవులో సంక్రాంతి సంబరాలు అమరాన్ని తాకాయి. ముగ్గుల పోటీల విజేతలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. రాజమహేంద్రవరం ఇతర నగరాలకు దీటుగా నగరాన్ని అభివృద్ధి చేయడం, ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. నగర టీడీపీ ఆధ్వర్యంలో పుష్కరాల రేవు వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు, హరిదాసులు, కోడి పందాలు, పల్లెటూరు సెట్టింగులు, సంక్రాంతి శోభ పుష్కరాల రేవు వద్ద పల్లెటూరు వాతావరణం కల్పించింది. అలాగే సంక్రాంతిని పురస్కరించుకొని నగరంలోని 42 డివిజన్లలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన ముగ్గుల పోటీల్లోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పుష్కరాల రేవులో భోగి మంటలు వెలిగించారు. పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా అక్కడ వేసిన సిట్టింగులకు ఆయన తిలకించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ముగ్గుల పోటీలు, ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నా ఆడపడుచులందరికీ మీ తమ్ముడి హృదయపూర్వక నమస్కారాలని అభివాదం చేశారు. ఈ జనసందోహం చూస్తుంటే ఒకటి అర్థమవుతోంది. మన కూటమి ప్రభుత్వంపై మీకు ఎంత నమ్మకం ఉందో, నాపైన మీకు ఎంత మమకారం ఉందో ఈ ముగ్గులే సాక్ష్యం. మాట ఇచ్చాం, నిలబెట్టుకున్నాం. మీ ఎమ్మెల్యేగా ఈ 18 నెలల్లో నేను చేసిన పనులు మీ కళ్ల ముందే ఉన్నాయి అని పేర్కొన్నారు. పట్టుబట్టి కేవలం 18 నెలల్లోనే సుమారు 290 కోట్లతో నగరాభివృద్ధి, వివిధ సంస్థల సిఎస్ఆర్ నిధులు 7 కోట్లు తెచ్చి విద్యా సంస్థలు, ప్రభుత్వ వైద్యాలయాలు, పార్కుల్లో సౌకర్యాలు సమకూర్చడం మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అంటూ వివరించారు. రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తూ రాజమండ్రిని క్రీడా రాజధానిగా మార్చడానికి ఖేలో ఇండియా ద్వారా 14 కోట్ల నిధులు సమకూరడం జరిగింది. యువతకు ఉద్యోగాల కోసం నగరానికి 100 కోట్ల భారీ పెట్టుబడులు తీసుకొచ్చాం. మహిళల భద్రతకు మీ భద్రత మా బాధ్యత అంటూ అండగా నిలబడి రౌడీ షీటర్లు, గంజాయి మోకలను ఆటకట్టి నగరంలో ఉక్కుబాదం మోపుతున్నామన్నారు. సే నో డ్రగ్స్ కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతూ అనారోగ్యంతో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సుమారు 3 కోట్ల 72 లక్షల రూపాయలు అందించామని పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసం ఫ్లెక్సీలు వేయడం తనకు చేత కాదని, సాయం అంటూ వచ్చేవారికి నిరాశపరచకుండా వారికి కావలసిన సాయం చేయడం తమకు ఆనవాయితీగా ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు వెంటనే ప్రయోజనాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. రాజమండ్రి అభివృద్ధి ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. మీ నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని ఈ నగరాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను అని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాజమండ్రి అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెట్టిబెల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పందిర్ మహాదేవుడు సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, నగర టీడీపీ అధ్యక్షులు జానకి రామయ్య, కోట్లింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యల రమణ, నగర బీసీసీఎల్ అధ్యక్షులు బుడ్డిగ రవి, నగర కార్యనిర్వాహక కార్యదర్శి ముఖమాటి సత్యనారాయణ, మహిళా నాయకురాళ్లు మాలే విజయలక్ష్మి, ద్వారా పార్వతీ సుందరి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను, మరలా చెప్తా ఉన్నాను, ఇంత పెద్ద కార్యక్రమం గత 10 రోజులుగా విరామం లేకుండా 42 వార్డులు ముగ్గుల పోటీలు నిర్వహించడంతో పాటు ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం బాధ్యత తీసుకొని చేశారు అని అంటే అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందన్న విషయాన్ని. ముగ్గులు పోటీలు జరుగుతున్నాయంటే మన దగ్గర ఉన్నటువంటి నాయకులు అలాంటి వాళ్ళందరూ కూడా మనం మంచిగా చెయ్యాలి, చేసి మన సత్తా ఏంటో చూపించాలి అని మంచి సదుద్దేశంతో గత 5 సంవత్సరాలు గవర్నమెంట్లో లేనప్పుడు ఇదో 2 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కంటిన్యూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వంటింటికి పరిమితం అయిపోకుండా మంచి కార్యక్రమంలో పాల్గొని ఆహ్లాదంగా. ఇది ఇక్కడ వేదిక మీద రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు. ఇది నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే సంక్రాంతి సంబరాల కోసం వచ్చినప్పుడు ఎవరినో విమర్శించడం, ఎవరినో పొగడడం కోసం కాదు. ముఖ్యంగా ఇక్కడ నాకు ఈ వేదిక చూస్తుంటే గత 14 నుంచి 19 వరకు మన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూడా ఆనందంతో ఉండాలని చెప్పేసి ఇదే వేదిక మించి హ్యాపీ సండే ప్రోగ్రాం చేసుకునే విషయం
మొన్న జనవరి 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 42 వార్డుల్లో ముగ్గులు పోటీలను పెట్టి అందులో ఉత్తీర్ణులైనటువంటి అందరికీ ప్రతి వార్డులో 5 బహుమతులను పెట్టి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి పోటీలు చేసి ప్రైజులు ఇచ్చి చాలా అద్భుతంగా హడావుడిగా పండగని తీసుకొచ్చి మనం చూపించిన తర్వాత అసలైన పండగ రావడం అనేది మనం చూసాం. కమిటీ సభ్యులు బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 5K రన్ నిర్వహించారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని 5K రన్ రాజమండ్రిలో భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మలే దత్తు, బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. యువతకి ఎంతో ఆదర్శవంతుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళినట్లయితే వ్యక్తిగత నిర్మాణమే కాకుండా దేశం పట్ల అంకితభావం కలుగుతుందని, తద్వారా దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళు భాగం పంచుకుంటారని తెలిపారు. ఏదైతే స్వామి వివేకానంద స్వదేశీ కోసం నిరంతరం ఏ విధంగా అయితే శ్రమించారో అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోదీ స్వదేశీ కోసం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఒక పిలుపునిచ్చి నిరంతరం స్వదేశీని మనలో జాగ్రత్తలు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాలు పంచుకొని ప్రతి ఇంట స్వదేశీ వస్తుంది వాడుతూ స్వదేశానికి మనం చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ రన్లో పాల్గొన్న వాళ్లతో హరీష్ మొదటి స్థానంలో నిలిచి 25,000 నగదు బహుమతిని గెలుచుకున్నారు. రెండో బహుమతిగా వేదవ్యాసు 10,000 నగదు బహుమతి గెలుచుకున్నారు. మరియు మూడో బహుమతిగా రమేష్ నిలవగా 10,000 బహుమతి గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కండవాల సాయి, యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెరుమాళ్ పవన్, నాగభూషణం, మద్దిపాటి రజని, వీరరామాంజనేయులు, రవిశంకర్, యానాపు యేసు, కాలిపు సత్యసాయిరాం, కొల్లాపూర్ శ్రీను, తంగెళ శ్రీనివాస్, బండి సత్యప్రసాద్, కందికొండ రమేష్, లాయర్ సూర్యప్రభ, నాగాల శివ, నందివాడ సత్యనారాయణ, మీనాక్షి, మోహిని, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జవహర్ వాకర్స్ క్లబ్ రాజమండ్రి దంత సమస్యల పరీక్షలు నిర్వహించారు. రాజమండ్రి, దానవాయిపేట, ట్రైవోడెంట్ కేర్ కన్జర్వ్ క్రియేట్ హాస్పిటల్ సౌజన్యంతో దంత పరీక్షల నిర్వహణ చేపట్టారు. ఆ హాస్పిటల్ డాక్టర్ జయభారతి అయ్యల ఆధ్వర్యంలో సభ్యులకు దంత సమస్యలపై అవగాహన కల్పించారు. తదుపరి హాజరైన వారందరికీ దంత పరీక్షలు నిర్వహించడం చేశారు. పరీక్షల అనంతరం తగు సలహాలు, సూచనలు చేశారు. తదుపరి క్లబ్ సభ్యులకు క్విజ్ నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ శ్రేయోభిలాషి అయ్యల గోపి, క్లబ్ అధ్యక్షులు సూర్యనారాయణమూర్తి, సెక్రటరీ ప్రసాద్, జాలీవాకర్ భానుప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, రాఘవరెడ్డి, శ్రీనివాస్, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జవహర్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గొడితి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. తదుపరి క్లబ్ సభ్యులు డాక్టర్ని సన్మానించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్లో రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఘనంగా జరిగిన రాష్ట్ర స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, క్రీడల ద్వారా శారీరక వ్యాయామం కలిగి ఆరోగ్యంగా ఉండవచ్చునని తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది సింగ్ సురేంద్ర ప్రసాద్, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచపల్లి ప్రసాద్ పేర్కొన్నారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ, గోదావరి టెన్నిస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి టెన్నిస్ పోటీలు ఆదివారం ఘనంగా జరిగాయి. అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనరెడ్డి హేమంత్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్నాల కోట వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ పోటీలకు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ న్యాయవాది సింగ్ సురేంద్ర ప్రసాద్, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచపల్లి ప్రసాద్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ నెల 4వ తేదీ నుంచి జరుగుతున్న పోటీలను విజేతలకు వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చిరుప్రాయం నుండి క్రీడాకారులమేనని, క్రీడల వలన మనసు ఎంతో ఉల్లాసంగా ఉండటంతో పాటు పోటీతత్వాన్ని కూడా అలవర్చుకోవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజర్ కిషోర్, కోచ్ ప్రకాష్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు వాకా రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి తూము కళ్యాణ్ దొర, జిల్లా జాయింట్ సెక్రటరీ బొత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి కోరుకొండ రోడ్డు శ్రీ శిఖర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు 2 రోజులు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, స్కూల్ కరస్పాండెంట్ పీతా పవన్ కళ్యాణ్, గిడ్ల విజయవాణి విచ్చేశారు. 2వ రోజు కార్యక్రమం మొదటిగా ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది. తర్వాత పిల్లలకు సంక్రాంతి పండుగ విశేషతను వివరించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల ప్రాశస్త్యాన్ని విశ్లేషించారు. చిన్నారులకు భోగి పళ్లతో ఆశీర్వదించారు. నర్సరీ నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ వేషాధారణ పోటీలు జరిగాయి. ఈ పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అలాగే తొలి రోజున పోటీల్లో గెలిచిన వారికి కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థులు అంతా ఎంతో సంబరంగా 2 రోజుల సంక్రాంతి వేడుకలు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకోవడం విశేషం.
రాజమండ్రి కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డు పిఎన్టీ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పెరువల్లి శేషాచార్యులు, పెరువల్లి సాయి కుమార్ ఆచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాసం మహోత్సవాలు, తిరుప్పావే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోదా అమ్మవారికి భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారికి సారీ కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారి సారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ సాంప్రదాయాలకు విలువిస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. 45 డివిజన్లలో ఉత్సాహంగా సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదని, సాంప్రదాయాలకు విలువ ఇస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కేవలం మహిళలను ఉత్సాహపరిచేందుకు ప్రతి ఏటా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పండుగల పోటీలు ఉత్సాహంగా జరిగాయి. 45 డివిజన్లలో మాజీ కార్పొరేటర్ కోట్లింగాలు ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కొయ్యేల రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ముగ్గుల పోటీలకు అధిక సంఖ్యలో మహిళలు వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఓట్ల కోసం పండుగలు చేయదన్నారు. సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రజలకు చేరువగా ఉంటుందన్నారు. ప్రజల ఆనందం కోసం సమాజంలో సాంస్కృతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమని అన్నారు. సహకారం తమ ప్రేరణ ఇస్తోందని ఆయన అభినందించారు. కోడి పందాలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, భోగిమంటలతో సంక్రాంతి శోభను ముందే తీసుకువచ్చారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి నల్లమందు సందునందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం నల్లమందు సందు శ్రీ ఐశ్వర్యలక్ష్మి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 59వ వార్షిక సందర్భంగా తిరుప్పావై పూజా కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమం ఆలయ ఆచార్యులు పంచాంగ వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ ప్రెసిడెంట్ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్, సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ పర్యవేక్షించారు. అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తసాయి దశరథ రామాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం అన్నపూర్ణమ్మపేట శ్రీ దత్తసాయి దశరథ రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుప్పావై మహోత్సవాల్లో భాగంగా దత్తసాయి దశరథ రామాలయంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. 108 ఇత్తడి గంగాళాలతో ప్రసాద నివేదన కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు గుదిమెళ్ల రంగాచార్యులు, అర్చకులు శ్రీనాథ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మకర్తలు మరియు ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షణలో జరిగాయి. రాజమండ్రి రిటైర్డ్ ఆర్మీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు, వీర నారీమణులచే ఆర్మీ డే సంబరాలు జరిగాయి. ఆర్మీ డే పురస్కరించుకొని ఈరోజు ఎంఆర్ఆర్ ఫంక్షన్ హాల్ జిఎన్ రోడ్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. విఎస్ గురునాథ్, మూర్తి, ఎస్ ప్రకాష్, మేజర్ శ్రీనివాస్, సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నిర్వహణ కమిటీ మెంబర్స్ చంద్రశేఖర్, ఆడంరాజు, కేటీ శ్రీనివాస్, రామయ్య, రామ్మోహన్, జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మీకోసం మేము ఏమైనా చేయటం సిద్ధపడినామని ఈరోజు మేము అందరూ కూడా తీర్మానం తీసుకున్నాం. మాతో ఉన్న జనరల్ సెక్రటరీ కానీ లేకపోతే మాతో ఉన్న ప్రతి వారు కానీ ఈ యొక్క సమయాన్ని పురస్కరించి ప్రతి వారు సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్మీలో లేనప్పుడు మేము ఇక్కడ అందరూ ఒకటే, ప్రతి పౌరుడు ఒకటే. ఈ దేశం గురించి మనం ఏదైనా మంచి చేయాలంటే మనం ఆ ఉద్దేశ ప్రకారం మనం ఎదరికెళ్ళి పోరాడదాం. ఏ విధమైన ఆటంకాలు లేకుండా మనం ఒకటై పోరాడదాం అనేసి ఒక గొప్పగా చెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందం కలిగింది. జై హింద్, జై భారత్. ఇలాగే భవిష్యత్తులో కూడా అందరూ కలిసి ఏకమయ్యి ఇటువంటి ఫంక్షన్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఎంతమంది అయితే ఈస్ట్ గోదావరి డిస్టిక్లోని మన ఎక్సర్వీస్ మెన్ ఉన్నారో అందరూ కూడా కలిసి మెలిసి ఇటువంటి సెలబ్రేషన్ చేసుకుంటే బాగుందని ఆశిస్తూ, బయటకు వచ్చిన తర్వాత కూడా మా సేవలను మీరు అవకాశం ఉన్నంత వరకు ఉపయోగించుకోవచ్చు అన్న అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఆ సందర్భంగా కూడా మేము గతంలో స్టేట్ గవర్నమెంట్ తాలూకా పల్స్ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత వేసవి కాలంలో ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి చన్నీళ్ళు కంపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి కూడా మేము సర్వీస్ చేసేవాళ్ళం. అందువల్ల మా సర్వీస్ ఏదైనా కూడా మీకు కావాలంటే మీరు ఉపయోగించుకోవచ్చు. జై హింద్. యోగాసనాలు వెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి పిలుపు ఇచ్చారు. రాజమండ్రి మోడల్ కాలనీ యోగాంధ్ర పార్కులో యోగా పోటీలకు మంచి స్పందన లభించింది. ఆధునిక జీవన విధానంలో శారీరక మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏకైక సాధనంగా యోగా బాగా ఉపయోగపడుతుందని శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. స్థానిక మోడల్ కాలనీ యోగాంధ్ర పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇన్ఛార్జ్ జామి సత్యనారాయణ నేతృత్వంలో యోగా గురువు బిక్కిన శివకుమార్ పర్యవేక్షణలో యోగా పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో నిత్య యోగా సాధకులు, ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ముఖ్య అతిథులుగా హాజరైన సోము వీర్రాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి సమక్షంలో వారికి ఆసనాలపై పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. ఈ యోగాంధ్ర పార్క్ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాకు కృతజ్ఞతలు తెలిపారు. 2026లో మొదటి యోగా పండుగను ఇక్కడ నగరంలోని యోగా కేంద్రాల గురువులు, శిష్యులతో కలిసి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు సిహెచ్ చిట్టిబాబు, నగరంలోని యోగా కేంద్రాల గురువులు, శిష్యులు పాల్గొన్నారు. సుహారిక భరతనాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకు సోము వీర్రాజు చేతుల మీదుగా చిరు సత్కారం చేసి అభినందించారు. విశ్వగురు స్థానాన్ని సాధించాలి అని ఒక మాట చెప్తూ ఉంటాం. విశ్వగురు అనే స్థానాన్ని ప్రపంచ దేశాలకి భారతదేశం ఇస్తుంది. అందులో యోగా ఒక సాధనం. ప్రపంచానికి యోగాని అందించినటువంటి దేశం భారతదేశం. దీనిలో ఉన్న అర్థం విశ్వగురు. దీన్ని లేడీస్కి ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఈ యొక్క యోగా క్లాసులు ఇక్కడ ఉచితంగానే నిర్వహించడం జరుగుతుంది యోగాంధ్ర పార్క్లో. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరింత గొప్ప కార్యక్రమాన్ని చేయడానికి ఈ యొక్క కార్యక్రమం పునాదిగా మేము భావిస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గురువులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరసు ఉంచి యోగాంధ్ర పార్క్ నుండి మీ అందరం కూడా మా యొక్క కృతజ్ఞతలను తెలియజేసుకుంటాం. ఏదైనా సరే మనం ఏకాగ్రతతో చేసేది. అందుకనే యోగా అనేటువంటి కేవలం ఆసనాలకే పరిమితం చేయకుండా, కేవలం పోటీలకే పరిమితం చేయకుండా, మొత్తం దాని యొక్క విస్తృతమైనటువంటి అన్ని అంగాలు, అష్టాంగాలు కూడా మీరు, అంటే ఇది మొదటి స్టెప్ అన్నమాట. ఉదాహరణ శంకరాచార్యులు వారు రాజమహేంద్రవరంలో త్యాగరాజ నారాయణ సేవా సమితిలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరంలో త్యాగరాజ నారాయణ సేవా సమితిలో ఎస్పీ వేడుక ఈవెంట్స్ అధినేత బొండాడ పూర్ణిమ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు, మాజీ కార్పొరేటర్ కొమ్ము శ్రీనివాసరావు,
వేణుగోపాల స్వామి చైర్మన్ కందికట్ల వీరవెంకటలక్ష్మి, డాక్టర్ చెక్క మార్కండేయ గుప్తా, విజయకృష్ణ ఎంటర్ప్రైజెస్ అధినేత కొత్త కృష్ణ, దివ్వెల సాయిబాబు సూర్యనారాయణ, జగదీశ్వరి తదితరులు విచ్చేశారు. ఎస్కే వెట్టి రిటైర్డ్ ఉపాధ్యాయులు అరుణ్ శంఖానాదంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులచే జ్యోతి ప్రజ్వలన, ముఖ్య అతిథులకు ఎస్పీ వేడుక ఈవెంట్స్ అధినేతచే బహుకరణతో అభినందించారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక నృత్యాలు, సాంప్రదాయ వస్త్రధారణ, హరికృష్ణ బృందంచే కోలాటం, 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ సామూహిక భోగిపళ్ళు, ఆడపిల్లలందరిచే సామూహిక గొబ్బిళ్ళు, హరిదాసుల చే కీర్తన ప్రదర్శన, పురోహితులు చే సభకు వేదాశీర్వాదం, పిల్లలకు పెద్దలకు విభిన్నంగా 1 మినిట్ గేమ్స్, సంక్రాంతి తంబోలా గేమ్, అలాగే విజేతలకు బహుమతులు, ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమతులు బహుకరించగా కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ కొమ్ము శ్రీనివాస్, ఇంద్రజాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మనం తప్పకుండా మన ఇంట్లో పండుగని మనం ఎంత ఘనంగా నిర్వర్తించుకుంటున్నామో అంత ఘనమైనటువంటి మనసుతో వారిని మన ఇంటికి వచ్చి ఆశీర్వచనాలు ఇవ్వడానికి వస్తారు. గంగిరెద్దుని తీసుకునైనా, పగటి వేషగాళ్ళైనా, వీళ్ళందరూ మన యొక్క విధానంలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. మా సున్నుండలు ఇలాగ అనేక రకాల ఐటమ్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు అది అంతరించిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా పిల్లలకి చాక్లెట్, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ కూడా ఇచ్చి వారి హెల్త్ పాడు చేస్తున్నారు. కానీ మళ్ళీ ఇటువంటి ఈవెంట్స్ ద్వారా మళ్ళీ అటువంటి వంటకాలని మన పిల్లలకి అలవాటు చేయండి. మా ఎస్పీ వేడుక ఈవెంట్స్ తరపున జరిగిన ఈ సంక్రాంతి కార్యక్రమంలో ఇంతమంది వచ్చారందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ చాలా రకాలు అంటే అన్నిటికీ భిన్నంగా ఉండాలని, అన్ని వయసుల వాళ్ళని ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల్లో పిల్లల నుంచి 60 పైబడే వృద్ధుల వరకు అందరినీ ఎంగేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మీ అందరి సపోర్ట్ వల్ల ఈ కార్యక్రమాన్ని అయితే మేము చాలా బాగా జరిపించాము. పసిపిల్లల భోగిపళ్ళు నుంచి వాళ్ళ యొక్క సాంస్కృతిక కార్యక్రమాల వరకు అన్నీ చాలా ఉత్సాహంగా జరిపించాము. మంచి మ్యారేజ్ ఈవెంట్స్ కానీ, అదేవిధంగా బర్త్డే పార్టీస్, క్రాడల్ సెరమనీ ప్రతి కార్యక్రమాలను తను నిర్వహించడంలో ఎంతో తను మొదలుపెట్టి 6 నెలలు పూర్తయినా సరే ఎంతో నిష్ణాతులైనటువంటి ఈ రంగంలో ఉన్నటువంటి పెద్దలతో సమానంగా తను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా తనకి ఆదరిస్తూ మరింత మంచి స్ఫూర్తిదాయకంగా తను ముందుకెళ్ళాలని కోరు. రాజమండ్రిలో జిల్లా నగర కాంగ్రెస్ ఒకరోజు నిరసన రిలే దీక్ష నిర్వహించింది. ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించడానికి వీల్లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ స్థానిక గోకవరం బస్టాండ్ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ పథకాన్ని నీరుగార్చడానికి, నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్,
డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు మాట్లాడారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు అమర్ జహా బేగి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, మోతా శారద, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, మేడవరపు భద్రం దొర, చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు. జాగ్రత్తగా ఉన్న డొల్లు దగ్గర పెట్టుకుని మరి హెచ్చరిక చేస్తున్నాం. మేడం 20వ తారీఖున వస్తారు. వచ్చిన తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరో ఏంటని తేలితే అప్పటి వరకు కూడా ఏఐసిసి ఏ పిలిపించినా, పిసిసి ఏ పిలిపించినా కూడా సక్సెస్ఫుల్గా చేస్తామని ఈ సందర్భంగా సదుద్దేశంతో పోరాట బాటలో వెళ్ళాలని మా యూపీఏ పక్షాలైనటువంటి మిత్రపక్షాలైనటువంటి పార్టీల యొక్క సహకారంతో మా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ పోరాటం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఈ కార్యక్రమం ముగిసే వరకు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి దేశంలో ఉండే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ యొక్క నిరాహార చేపట్టడం జరిగింది. ఈరోజు రాజమండ్రి 16వ వార్డ్ ఆవా వాంబే గృహాల వద్ద ఉచిత నేత్ర వైద్య సేవా శిబిరం నిర్వహించారు. స్థానిక 16వ వార్డ్ ఆవా వాంబే గృహాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షులు సబ్బెళ్ల విజయదుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 25 మందికి ఆపరేషన్ కావాల్సి వస్తుండగా ఫ్రీగా ఆపరేషన్ చేయించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ సాల్మాన్ రాజు, రెవరెండ్ మెండ్రిపాటి ఇజ్రాయెల్ రాజు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు టి పద్మ, ప్రోగ్రామ్ మేనేజర్ వి గోపి, విఆర్ఓ ఫణ్ కుమార్ పాల్గొన్నారు. వారి కొరకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం, అందుకు వచ్చినటువంటి అనేక మంది పేదలు, నిరుపేదలైనటువంటి వారందరూ కూడా చూపు స్పష్టంగా చూడగలిగేటువంటి భాగ్యాన్ని పొందుకుంటారు. మరి సబ్బెల గారు వారు చక్కగా శ్రద్ధ తీసుకొని వారి కోసం ఎంతగానో కష్టపడి ఈ యొక్క గౌతమి నేత్రాలయం యొక్క వ్యాన్ తీసుకొచ్చారు. చాలా మంచి పని చేశారండి. ఇలాంటి కార్యాలు ఇంకా ఎన్నో చేయాలని మేము మనసారా అభినందిస్తూ, మరి ఇక్కడికి వచ్చి డాక్టర్ల పర్యవేక్షణలోని ఈ వైద్య సదుపాయాలు కల్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. గౌతమి నేత్రాలయం వారికి, ముఖ్యంగా గౌతమి నేత్రాలయం సిబ్బందికి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. పేద రైతు కూలీలకు ఉపాధి హామీ కల్పించడానికి కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరును బీజేపీ ప్రభుత్వం మార్పు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోడా వెంకట్ అన్నారు. రాజమండ్రి గోకవరం బస్టాండ్ సెంటర్లో ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడారు. బీజేపీ వైఖరిని నిరసిస్తూ 45 రోజుల నిరసన కార్యాచరణ చేపడుతున్నామని చెప్పారు. ఈ పథకం పేరును మార్చడం వల్ల దీనికి చట్టబద్ధత పోతుందని, ఉపాధి కూలీలు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ దశల్లో జరిగే నిరసనలు, ధర్నాలు, సభలు ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతాయని బోడా వెంకట్ వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరిగెల అరుణకుమారి, కొవ్వూరి శ్రీనివాసరావు, గట్టి నవతారకేష్, నరాల నందికిషోర్, పి చినవీరభద్రయ్య, వెంకట్రావు, రాజపాటి, అబ్బులు, లీలావతి, చౌదరి, డాక్టర్ పడే శేషగిరి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు కాబట్టే నూతనంగా కమిటీని ఏర్పాటు చేయమని మాలాంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి సిడబ్ల్యూసి స్థాయిలో ఉన్న వ్యక్తులను విమర్శించేటప్పుడు మనం రాజకీయంగా ఈ నెలలో ఏమాత్రం ముందుకెళ్ళామనే ఆలోచన చేసి ఆయన విమర్శిస్తే బాగుంటుందని, అది వాళ్ళ వయసుకు గౌరవంగా ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా పథకాన్ని నిర్వీర్యం చేసేటువంటి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మహాత్మా గాంధీ పేరు కొనసాగిస్తూ సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, అలానే మొత్తం ఆ అమౌంట్ కూలీ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలని మేము దీక్ష చేస్తూ ఉన్నాం.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తుగా రాజేంద్ర నగర్ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో వృద్ధులకు నూతన వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, అధ్యక్షులు అల్లంకి మణికంఠ, కార్యదర్శి ఆసపు శ్రీనివాస్, కోశాధికారి రెడ్డి భీమేష్, గౌరవ సలహాదారులు నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చేనేత కార్మిక సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.